ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సాధించాను గుప్తా గారు. ఆ కాలాన్ని తరిమి కొట్టాను. వీక్షించితిమి బాలిక, నీ పోరాట పటిమ అమోఘము. నీ ధాటికి ఆ కాల తోకముడిచి పారిపోయినది. అసాధ్యం, ఇది అసాధ్యం. నా కాలాకు ఓటమి లేదు. ఏమించమ్మా, ఏమైంది? నా కాల ఓడిపోయింది. కాలా ఓడిపోయింది నువ్వు కాదు, నేను ఓడిపోయాను. ఆత్మ 2 సార్లు నా ఆహాని దెబ్బ కొట్టింది. దాన్ని వదిలిపెట్టను. నరకం అంటే ఏంటో చూపించి నాశనం చేస్తాను. సే ఆత్మ, నీ అంతానికి ఆరంభం మొదలైంది. మేడం, ఆ మిగిలిన 3 ఫ్లోర్స్ చూశారు కదా, ఇదంతా వచ్చేసరికి ఓన్లీ పట్టు శారీస్ మేడం. అది వచ్చేసరికి గద్వాల్ పట్టు, ఇదేమో బ్రైడల్ శారీస్, ఇటువైపున్నవి డిజైనర్ శారీస్, ఇవి ఫ్యాన్సీ శారీస్ మేడం. ఇక్కడంతా క్యాటలాగ్ శారీస్ ఉంటాయి మేడం. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్ లోనేమో లో ఫ్యాన్సీ శారీస్, హ్యాండ్లూమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ అంతా పట్టు చీరలు, సెకండ్ ఫ్లోర్ కిడ్స్ వేర్ అండ్ బాయ్స్ వేర్, థర్డ్ ఫ్లోర్ లోనేమో లేడీస్ వేరు, రెడీమేడ్స్, కిడ్స్ వేర్, డాల్స్, టాయ్ సెక్షన్ ఉంటాయి మేడం. అండ్ ఫోర్త్ ఫ్లోర్ లోనేమో షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అవి ఉంటాయి మేడం. స్టాక్ అంతా మీదే మేడం. హో వినోద్, చూసావా? ఈ బిల్డింగ్ మొత్తం మందేనంట. ఒక పని చేద్దాం వినోద్, ఈ బిల్డింగ్ పేరు మార్చేసి నీ పేరు నా పేరు కలిసేలాగా విచిత్ర సిల్క్స్ ఎలా ఉంది పేరు? ఆ పేరు పెట్టేద్దామా? బాగుంది, కానీ సడన్ గా ఈ షోరూమ్ ను వాళ్ళు ఎందుకు అమ్మేస్తున్నారు చిత్ర? ఆయనకేదో అవసరం ఉందంట, అమ్మేస్తున్నారు. అవన్నీ మనకెందుకు, చీప్ గా వస్తుంది కదా. నాకదే డౌట్ గా ఉంది చిత్ర. అయ్యో వినోద్, అదృష్టం తలుపు తట్టినప్పుడే తీయాలి, ఆరాలు తీయకూడదు, అనుమాన పడకూడదు. ఏంటి మేడం, ఏమైనా ప్రాబ్లమా? అయ్యో ఏం లేదండి, అంతా ఓకే. పేపర్స్ అయితే రెడీగా ఉన్నా మేడం. మీకు మనీ రెడీ అయితే అగ్రిమెంట్ మీద సైన్ చేయటమే. యా అండి, డబ్బులైతే రెడీగా ఉన్నాయి. మీరెళ్ళి పేపర్స్ తీసుకురండి, ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దాం. ఓకే మేడం. సార్ ఒక నిమిషం. చిత్ర, అన్నయ్య వస్తున్నారు. అన్నయ్య వచ్చిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్ చేసుకుందాం. బావగారిని నేను పిలవలేదు వినోద్. నేను పిలిచాను. ఎందుకు పిలిచావు వినోద్? ఎందుకండి చిత్ర, మన వ్యాపారం కోసం అన్నయ్య డబ్బులు ఇచ్చారు.
ఇంత పెద్ద డీల్ చేస్తున్నప్పుడు పెద్దవారిగా అన్ని డెసిషన్ కూడా తీసుకోవాలి కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా వినోద్? ఇది మన ఓన్ బిజినెస్, మధ్యలో ఆయన గారి ఇన్వాల్వ్మెంట్ ఎందుకో? మనం ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం చిత్ర. ఇక్కడ అన్నయ్య ఉంటే మంచిది, అందుకే పిలిచాను. అదిగో అన్నయ్య కూడా వచ్చేస్తున్నాడు. హాయ్ అన్నయ్య. హాయ్ వినోద్. అన్నయ్య, ఈయన షోరూమ్ ఓనర్ నారాయణరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. మా అన్నయ్య అండి, లెఫ్టినెంట్ అమరేంద్ర. ఓ హలో సార్. నేనే మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను బావగారు. షోరూమ్ మంచి సెంటర్లో ఉంది, కస్టమర్స్ కూడా బాగానే వస్తుంటారు. ఎందుకు అమ్ముతున్నారు? అంటే సార్ అది కొన్ని కారణాల వల్ల. ఆ కారణాలేంటి? అంటే మాకు వేరే అప్పు ఉంది సార్, అది వెంటనే తీర్చాలి. అప్పు తీర్చాలంటే షోరూమ్ అమ్మాల్సిన అవసరం లేదు కదా. దీని మీద బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు కదా. అంటే అది చాలా పెద్ద అప్పు సార్, బ్యాంకు వాళ్ళు ఇచ్చేది సరిపోదు. పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సార్, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేను అడుగుతుంది పేపర్స్ గురించి కాదు, మీరు ఈ షోరూమ్ని అమ్మడానికి గల రీజన్స్. నేను చెప్పాను కదా సార్. ఏంటి మేడం ఇది, మీకంతా చెప్పాను కదా. ఇలా వచ్చిన వాళ్ళకల్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను వెళ్ళి పేపర్స్ తీసుకొస్తాను. శేఖర్ గారు రండి వెళ్దాం. బావగారు ఒక్క నిమిషం. వినోద్ ఒక్క నిమిషం వెళ్ళారా? ఏమండి, షాప్ ఓనర్ని చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది. మీరు అడుగుతుంటే ఆయన తడబడుతున్నారండి. ఎప్పుడిప్పుడు షాప్ని మన వినోద్ వాళ్ళకి కట్టుబెట్టేసి డబ్బులతో వెళ్ళిపోదాం అన్నట్టున్నారు. ఎందుకో తెలియదు కానీ ఈ షాప్ని చూస్తుంటే నాకేదో డౌట్గా ఉందండి. బావగారి ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైపోయింది. ఆయన ఖచ్చితంగా ఈ షోరూమ్ మనకు రాకుండా చెడగొట్టడానికి వచ్చారు. అన్నయ్య ఎందుకు అలా చేస్తాడు చిత్ర? ఎందుకంటే మనం ఎదగడం, నేను సొంతంగా పేరు తెచ్చుకోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. పిచ్చిగా మాట్లాడుకు చిత్ర. అంత ఇష్టం లేని వాళ్ళు మనకు డబ్బులు ఎందుకు ఇస్తారు చెప్పు? ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకోవడానికి. అందుకే షాప్ ఓనర్ని అడ్డమైన క్వశ్చన్స్ అన్ని వేసి తికమక పెడుతున్నారు. చిత్ర, ఇంత డబ్బు ఇస్తున్నప్పుడు అంతా కరెక్ట్గా ఉందో లేదో అడగాలి కదా, అందులో తప్పేముంది?